హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో అండ్ స్టేట్ ఎస్ఐపిసికి మరియు గ్రూప్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణ నుండి కానివ్వండి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఒక బెస్ట్ స్టడీ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆస్పిరెంట్స్ టూ టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసి కంప్లీట్ ఆస్పిరెంట్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసి జాబ్ కమ్ ఆస్పిరెంట్. ఈ కంప్లీట్ ఆస్పిరెంట్ ఏంటంటే ఇక మార్నింగ్ పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు బుక్సే పని, ఇంకా వేరే పని ఏముండదు. అలాంటి వాళ్ళని కంప్లీట్ ఆస్పిరెంట్స్ అంటారు. జాబ్ కమ్ ఆస్పిరెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వేరే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కూడా స్టడీ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఫస్ట్ చూసుకుంటే కంప్లీట్ ఆస్పిరెంట్కి అసలు ఏ పని ఉండదు కాబట్టి ఇంకా వేరే పనులు ఉండదు, కానీ స్టడీకి మాత్రం 10 hours కేటాయించాలి. సో కంపల్సరీ ఏంటంటే మార్నింగ్ 5 to 7 5కి లేవాలి. 5 to 7 వచ్చేసి అర్థమెటిక్ కానీ జిఎస్ కానీ జీకే కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఒకరోజు అర్థమెటిక్ చేసుకొని ఒకరోజు జిఎస్ అట్లా. అండ్ 10 to 12 వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. 10 to 12 వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ 12 to 4 వచ్చేసి ఇక లంచ్ చేసుకుంటారా, పడుకుంటారా, లేదంటే ఏదైనా పోయి తిరుగుతారా, మీ ఇష్టం. అట్లా ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే అప్పుడు చేసుకుంటారా, అది మీ ఇష్టం. మళ్ళీ 4 to 6 వచ్చేసి రీజనింగ్ చేసుకోవాలి. రీజనింగ్ చేసుకున్న తర్వాత 7 to 9 మళ్ళీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మార్నింగ్ జిఎస్ చేసుకున్నారు అనుకోండి, ఈవినింగ్ 7 to 9 వచ్చేసి అర్థమెటిక్ చేసుకోండి. అట్లా ఆల్టర్నేటివ్ మీ షెడ్యూల్ ప్రకారం ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే ఆ సబ్జెక్టు ఇక్కడ చేసుకోండి. అండ్ 9 to 9:30 డిన్నర్ చేసుకున్న తర్వాత 9:30 to 10:30 రివిజన్ చేసుకోండి. అసలు మార్నింగ్ 5 o'clock నుండి 9 వరకు చదివింది మొత్తం ఒకసారి 1 hour రివిజన్ చేసుకోండి. జస్ట్ బ్రీఫ్గా మొత్తం ఈరోజు ఏం చేసినాం, అర్థమెటిక్లో సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ చేసి ఆ ఫార్ములాస్ మొత్తం తీసుకోవడం. సరే ఈరోజు ఇంగ్లీష్ చదివినాం, ఇంగ్లీష్ మొత్తం తీసుకోవడం. అట్లా మొత్తం ఒకసారి రివిజన్ చేసుకొని పడుకోండి హ్యాపీగా. సో ఇదే ప్లాను కంప్లీట్ ఆస్పిరెంట్ డైలీ ఫాలో అవ్వండి. ఇదే ప్లాను మీరు కంప్లీట్గా ఫాలో అయ్యి మోర్ ఎఫర్ట్స్ పెట్టినారంటే సింపుల్గా ఎగ్జామ్లో 120+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. 120+ మార్క్స్, నేను యావరేజ్గా చెప్తాను. 120+ మార్క్స్. ఇంకా మీరు డైలీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మోర్ టైం స్పెండ్ చేసుకొని ఎక్కువ కూడా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు జాబ్ కమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే లైక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి 9 to 6 PM వరకు జాబ్ ఉంది, జాబ్కి వెళ్ళాలి 9 hours. ఈ 9 hours డ్యూటీ చేసి వెళ్ళే అభ్యర్థి ఏం చేయాలంటే మార్నింగ్ 5 o'clock లేవాలి. 5 to 8 వరకు ప్రిపేర్ అవ్వాలి. 5 to 8 వరకు ఇక తప్పదు. ఇక మనం సిచ్యువేషన్ బాగాలేదు, మొత్తం ఇంట్లో కూర్చొని చదువుకోలేము, అలాంటప్పుడు ఏం చేయాలి, ఏదో పని చేసుకోవాలి, చదువుకోవాలి. ఇలాంటి జాబ్ కమ్ ఆస్పిరెంట్స్ ఏంటంటే మార్నింగ్ 5 to 8 4 hours కేటాయిస్తున్నాం. ఇక్కడ మనం 4 hours 3 hours కేటాయిస్తున్నాం. ఈ 3 hoursలో 1.5 hour 1.5 hour ఇక్కడ మనము ఈచ్ సబ్జెక్ట్ అంటే 2 subjects కవర్ చేసుకోవాలి. 1.5 hourగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ అర్థమెటిక్ చేసుకుంటాము, జిఎస్ చేసుకుంటాము. బేస్డ్ ఆన్ మీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మంచిగా ఒకటి ఉంటాడు అర్థమెటిక్లో తోపు, జిఎస్జీకేలో యావరేజ్, జిఎస్జీకే చదువుకోవడం. అట్లా ఇక్కడ నేను ఏంటంటే టైమింగ్ అనేది చెప్తున్నాను, కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది మీ ఇష్టం. అంటే మీరు ఎక్కడ వీక్ ఉంటారో, వీక్గా ఉండే సబ్జెక్టులు మార్నింగ్ పెట్టుకోండి. కొంచెం
పర్లేదు అనుకునేది ఈవినింగ్ పెట్టుకోండి. అండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 8 to 10 ఉంటుంది కదా, అప్పుడు రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ చూసుకోండి. రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ చదువుకోండి. అంటే వీళ్ళకి డైలీ ఎలా అంటే ఇప్పుడు రీజనింగ్ ఒక 1 hour కేటాయించుకోండి, ఇంగ్లీష్ ఒక 1 hour. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనింగ్కి లైక్ ఇంగ్లీష్కి టైం సరిపోవట్లేదు అనుకోండి, ఆ రోజు రీజనింగ్ చేయకండి, ఇంగ్లీష్ చేసుకోండి. ఇంగ్లీష్ 2 hours చేసుకుంటే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అనేది కవర్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎంత 3 hours కేటాయిస్తున్నారు, ఇక్కడ ఒక 2 hours, మొత్తం 5 hours కేటాయిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు కంప్లీట్ యాస్పిరెంట్స్కి మరియు జాబ్ కమ్ యాస్పిరెంట్స్కి టైమింగ్ అనేది ఈ విధంగా పాటిస్తే ఆల్మోస్ట్ ఈ టైమింగ్ పాటించినారనుకోండి, ఆల్మోస్ట్ మీరు కూడా 120+ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి 100%. అండ్ మనందరికీ తెలుసు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి December 1st నుండి December 31st వరకు అప్లికేషన్ డేట్స్ అనేవి ఉండడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే March 15 నుండి April 15 మధ్యలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కంపల్సరీ అంటే 99.9% ఈ షెడ్యూల్లోనే, ఈ 30 daysలోనే మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 0.1% ఏదైనా డిలే అయినా కానీ ఏప్రిల్లో అయితే కంపల్సరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనకి టైం కూడా ఈజీగా అయిపోతుంది. ఈ 3 months అనేది కళ్ళు మూసుకొని తెరిసే లోపల అయిపోతుంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ ఎవరైనా కానీ మీరు 100% ఎఫర్ట్స్ పెడితే ఎస్ఎస్సి జీడీ అనేది క్లియర్ అయిపోతుంది. సో మెయిన్ ఏంటంటే మెయిన్గా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్టులు కవర్ చేయడం ద్వారా మనకి 75% సిలబస్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. అంటే 75% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అర్థమెటిక్లో ఒక 15 ప్రశ్నలు కరెక్ట్ పెట్టారు, రీజనింగ్లో మీరు గట్టి పరిస్థితుల్లో 18 నుంచి 20 అయితే కరెక్ట్ పెట్టాలి. ఇంగ్లీష్లో ఒక 16 కరెక్ట్ పెట్టినారనుకోండి, మీకు ఎంత 49 క్వశ్చన్స్ అనేది రైట్ అవ్వడం జరుగుతుంది. ఇంటూ 2 అంటే మీకు 98 మార్క్స్ రావడం జరుగుతుంది. 98 మార్క్స్ వచ్చినాయంటే 100% ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ CBT 1 క్లియర్ చేస్తారు. సో మన లక్ష్యం ఏంటంటే CBT 1 కాదు 5KM DME జాబ్. మనకి 3 స్టేజ్లు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు 90+ వచ్చిన అభ్యర్థులు సేఫ్ స్కోర్లో ఉంటారు, వాళ్ళు మ్యాక్సిమం CBT 1 క్లియర్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ యాస్పిరెంట్స్ CBT 1 క్లియర్ చేసుకున్నా కానీ మీరు 5KM క్లియర్ చేసుకోవాలి అండ్ DME క్లియర్ చేసుకోవాలి. DME క్లియర్ అయ్యిందంటే ఆల్మోస్ట్ 99.9% జాబ్ వచ్చినట్టే. సో 90 మార్క్స్ దగ్గర ఆగిపోకుండా నేనేమంటున్నా అంటే 120+ స్కోర్ తెచ్చుకోండి కంపల్సరీ. 120+ స్కోర్ తెచ్చుకుంటే మనకి ఆల్మోస్ట్ మనం పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి రావడం జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ దిగితే గట్టిగా దిగురి, మంచిగా చదువుకోరు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. నేను ప్రీవియస్గా కూడా చెప్పినాను. ఏంటి ఇప్పుడు మనకి 2022లో అగ్నిపథ్ స్కీమ్ వచ్చింది. అగ్నిపథ్ స్కీము దీని ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులు 2026లో మ్యాక్సిమం ఎంతైనా వాళ్ళ 100%లో ఒక
75% వాళ్ళు పర్మనెంట్ చేసుకున్నారు, 25% ఉంటుంది కదా. ఈ 25%ని రిటర్న్ పంపించినా కానీ వీళ్ళకి ఏంటంటే అన్ని గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్ ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ చేసి వస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. 2026 తర్వాత ఉద్యోగం కొట్టాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026లో నీకు ఉద్యోగం మిస్ అయింది, నువ్వు 2027 నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టాలనుకున్నావు. అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్ ఆస్పిరెంట్ వచ్చేసి 12 hours ప్లస్ కంపల్సరీ చదవాలా. జాబ్ కమ్ ఆస్పిరెంట్ ఉన్న ఆయన వచ్చేసి 10 hours చదవాలి కంపల్సరీ. అట్లా చదివితేనే మనకి 120 నుండి 140 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. 100% ఎఫెక్ట్ పెట్టి చదివితేనే 120-140 మార్క్స్ వస్తాయి. మోర్ మార్క్స్ అప్పుడు మనకు రావాలి. అండ్ వాళ్ళతో పాటు ఈక్వల్గా మన పర్ఫార్మెన్స్ ఉంటేనే వాళ్ళని కాదని మనకు జాబ్ ఇస్తారు. సో ఎందుకు 2027 వరకు వెయిట్ చేయడం ఎందుకు? అలాంటివన్నీ పెట్టుకోకండి. ఈ అటెంప్ట్ కాకపోతే 2027 నోటిఫికేషన్ వస్తుంది అలా చూసుకుందాం అనేసి అలాంటి ఆలోచనలన్నీ ఏం పెట్టుకోకండి. 2026 గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క మహిళా అభ్యర్థి కానీ పురుష అభ్యర్థి కానీ ఎట్లాగో జాబ్ కొడదామని అప్లై చేసుకుంటారు. కొంచెం గట్టిగా కష్టపడదు, మంచిగా గట్టిగా కష్టపడదు. సేవ్ స్కోరు 100+ ఉంచుకోండి. మ్యాక్సిమం 120 నుండి 100 మార్కులు ఈ మధ్యలో మీ స్కోర్ ఉండాలి. ఉంటే మిమ్మల్ని ఎవడు ఆపేటోడు ఉండడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏంటంటే దిగితే గట్టిగా దిగుడు, చదివితే గట్టిగా చదువురి. కానీ ఎట్లుండాలంటే ఎగ్జామ్ రాసి వస్తాం కదా, ఎగ్జామ్ రాసి సెంటర్ల నుంచి బయటికి రాగానే మన పేపర్ మనమే కరెక్షన్ చేసుకునేటట్టు ఉండాలి. లైక్ ఎట్లా అంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఎన్ని గన్ షాట్ పెడుతున్నాము, ఎన్ని గెస్ చేసి పెడుతున్నాము, గన్ షాట్ని పెట్టిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనకి తెలిసిపోతుంది CBT 1 క్లియర్ అవుతుందా లేదా అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉంచుకోండి. గట్టిగా నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే చాలా ఆస్పిరెంట్స్ నేను చూసినాను. లైక్ ఎట్లా అంటే 0.5 మార్క్స్లో CBT 1 క్లియర్ కాక, 1 మార్క్లో CBT 1 క్లియర్ కాక. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ OBC క్యాండిడేట్ CBT 1 క్లియర్ చేయడానికి 80 కట్-ఆఫ్ పెట్టిండు అనుకోండి. ఇప్పుడు ఈ OBC క్యాండిడేట్ ఏం చేసిండు, 79.9 మార్క్స్ వచ్చినాయి. 79.9 మార్క్స్ వచ్చినాయి CBT 1లో. కట్ ఆఫ్ 80 ఉంది. సో ఇక్కడ ఏం చూస్తారు, మీకు 0.1 తక్కువ ఉంది కాబట్టి నువ్వు డిస్క్వాలిఫై అయిపోతాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 79 మార్కులు తెచ్చుకున్నావు అంటే నువ్వు కష్టపడి రాత్రి పగలు చదివే ఈ మార్కులు తెచ్చుకున్నావు. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే అయిపోతుంది కదా. ఇప్పుడు 80 కట్ ఆఫ్ ఉంది, నేను 80 మార్కులు తెచ్చుకోమంటలే. నేను ఒక 100 నుండి 120 మార్కులు తెచ్చుకో. అది ఎవరైనా కానివ్వండి. ఈసారి ఉద్యోగం సాధించాలనుకుంటే కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. సింపుల్గా 100 నుండి 120, 130 అలా టార్గెట్ పెట్టుకోండి. కట్ ఆఫ్ క్లియర్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ కాదు. ఇన్ కేస్ కట్ ఆఫ్ 1 మార్క్ 2 మార్కులో క్లియర్ అయినా కానీ, రన్నింగ్ క్లియర్ అయినా కానీ అక్కడ మనకి 1:2 రేషియో తీస్తాడు కాబట్టి అక్కడ ఇబ్బంది అయిపోతుంది, ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేనేమంటున్నా అంటే గట్టిగా ప్రిపేర్ అవ్వండి, గట్టిగా దిగండి. సో ఇది గైస్ ఈ వీడియోలో. సో SSC GDకి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ఐడి ఇస్తాను,
టార్గెట్ ఎస్ఎస్సి జీడీ 26 అని ఉంటుంది. సో అందులో మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను కంపల్సరీ మీ డౌట్స్కి క్లారిఫై చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.